ఏదో లేదు తగ్గుడు బుక్కుడు అని చెప్పేసి జీవిస్తున్నాం వేసేమన్నా అందుకే కదా చూడండి. వారికి వినిపించబడింది మధ్యస్వార్థంలో ఉన్న వారికి, అమ్మా పెళ్లి కుమారుడు వస్తాడమ్మా సిద్ధపడండి అమ్మా, ఎప్పుడో తెలియదు, ఉదయము మధ్యాహ్నము మధ్యరాత్రు సాయంకాలము లేకపోతే కొడుకు వచ్చే సమయంలో తెలియదు, అయితే మీరు సిద్ధపడండి. కొంతమంది వచ్చినప్పుడు చూసుకుందాంలే, వస్తున్నాడు ఇంతకాలం అయిపోయింది రాలేదు కదా, ఇప్పుడే ఆడొస్తానులే, తిందాం తిరుగుదాం ఎంజాయ్ చేద్దాం, తర్వాత చూసుకుందాంలే అని కొంతమంది అయితే భయభక్తులు కలిగి నీతి కలిగి యథార్థత కలిగి సత్యము కలిగి లోపం లేకుండా పరిశుద్ధముగా రక్షణను పోగొట్టుకోకుండా జీవించిన కనబట్టి వారిని విందులోనికి ఆహ్వానించినాడు యేసయ్య. వారు ప్రభుతో సంతోషించగలుగుతున్నారు. కనుక ఇలాంటి సంతోషం నీకు కావాలండి, భూమి మీద నువ్వేం పడాలా? సిద్ధపడాలా. ఎప్పుడు సిద్ధపడి కలిగి ఉండాలా. లోకాన్ని అనుసరించకుండా, లోకాన్ని సేవించకుండా భయభక్తులు కలిగి అనగా నీతితో భయంతో భక్తితో యథార్థమైన జీవితం కలిగి జీవించినప్పుడే వారి కొరకై ఆ పరలోక ద్వారము తెరబడుతుంది. దేవునితో వారు నిత్యము ఆనందముతో జీవించగలుగుతారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ లోకంలో ఏదో కొంత కలిగి ఉంటే చాలే మనం ఆనందిస్తాం అనుకుంటారు. ఎంతకాలం ఆనందం అది? కొంతకాలమే. మనకి లక్షలున్నా కోట్లున్నా లేకపోతే ఏ స్థితిగతులున్నా కొన్ని దినాలు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలే. ఎట్లా చెప్పగలము? చూద్దామండి. లూకా సువార్త జనన చూడు, లూకా సువార్త ఈ సందర్భాన్ని బట్టి తీయాల, నువ్వు ఏం తీస్తావు ఒక మాట. లూకా సువార్త 15వ అధ్యాయమా 16వ అధ్యాయమా చూడు. సందర్భానుసారంగా ఆ మాటను గమనిస్తూ తీయాలి. వెంటనే వర్తమానం అట్లా అందించాలి. లూకా రాసిన సువార్త దొరకలేదా? 15వ అధ్యాయమా ఏముంది? ఏ సందర్భం? ధనవంతుని సందర్భం, లాజరు సందర్భం. ఎన్నో అధ్యాయము దొరకలేదా? లూకా రాసిన సువార్త 16-19 16వ అధ్యాయం 19 వచ్చినాం. ధనవంతుడు